పొంగనూరు నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. విసనపేట మండల టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేసి సహాయం చేశారు. అనంతరం విసనపేటలో మామిడి ఎగుమతి షాపును ప్రారంభించారు. మారెమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎంపీకి గ్రామ పెద్దలు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. మారెమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించగా అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు అరిగే శ్రీనివాసరావు మరియు కార్యకర్తలతో మాట్లాడిన ఎంపీ 2 ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరగా వాటి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దర్శనం కోసం పుట్రాల గ్రామానికి ఎప్పుడో ఎలక్షన్స్ ముందు అందరం కలిసి వచ్చాం. ఎప్పటి నుంచో రావాలి అని ఆశతో చూస్తుండగా ఈలోపు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం తర్వాత వద్దామని కాలక్రమేణా పార్లమెంట్ సమావేశాలు ఇటువంటివన్నీ ఉండటం వల్ల గత 15 రోజులు దాకా అనుకున్నాం. ఇక్కడికి రాగానే అందరూ కూడా బోర్డు సభ్యులు అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శనం చేపించి ఆశీర్వచనాలు ఇప్పించారు. ఈ అమ్మవారి దయ వల్ల ఈ నియోజకవర్గం, ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందాలని అందరం అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆలయంలో సమస్యలు కూడా కొన్ని తెలుసుకోవడం జరిగింది. ఆలయంలో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు, చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా ట్రస్ట్ బోర్డు వారు అందరూ దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టికి తప్పకుండా ఎంఆర్ఓ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించి అమ్మవారి పవిత్రతను మరింత వెలుగొందే విధంగా ఈ చుట్టుపక్కల తెలంగాణ నుంచి కూడా అత్యధిక భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి దానికి సరిపడా అవకాశాలు, సదుపాయాలు ఇచ్చే విధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ట్రస్ట్ బోర్డు వారికి, ఈ ఆలయ ఈఓ గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.